మూడో ప్రపంచ యుద్ధానికి ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయా? పశ్చిమాసియా కేంద్రంగా ఆ సమీకరణాలు మారుతున్నాయా? ఇజ్రాయెల్ ఇరాన్ వారులోకి అగ్రరాజ్యం అమెరికా అడుగు పెట్టేసిందా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. ఇజ్రాయెల్కు మద్దతుగా కదిలింది అమెరికా వార్షిప్స్ ఇప్పుడు ఇజ్రాయెల్కు మద్దతుగా రంగంలోకి దిగాయి. ఇప్పుడు యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ యుద్ధ నౌక రంగంలోకి దిగింది. అరేబియా మిడ్టెరేనియన్ సీలను కవర్ చేసేలా ప్లానింగ్ చేసింది. ఇప్పటికే న్యూక్లియర్ డీల్పై ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. 60 రోజులు గడువు ఇచ్చా, ఇరాన్ ఉపయోగించుకోలేదంటూ చెప్పుకొచ్చాడు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా డీల్కు ఓకే అంటే యుద్ధం ఆపేస్తా అంటున్నాడు ట్రంప్. వచ్చాడండి పెద్ద ఆయన, ఆపేస్తాడంట యుద్ధం, ప్రతిదానికి ఆపేస్తాడంటాడు. ఓకే, సో ఆ సబ్జెక్ట్ తర్వాత వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఈ యుఎస్ఎస్ థామస్ హడ్నర్ అదొక డెస్ట్రాయర్, దాంతోపాటు బలిస్టిక్ మిజైల్స్ కూడా ఉంటాయి. అంటే వచ్చే ఆ క్షిపణిని ధ్వంసం చేయడమే కాదు, క్షిపణిని ప్రయోగించగల సత్తా కూడా దీనికి ఉంది. మీరు చూడొచ్చు అమెరికా వార్షిప్స్ యుఎస్ఎస్ గెరాల్డ్ ఆఫ్ ఫోర్ట్ అది ఇప్పటికీ అక్కడికి సిద్ధమైంది. మీరు చూడొచ్చు దాంట్లో ఫైటర్ జెట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే యుద్ధంలో దిగేందుకు కూడా సిద్ధం కాబోతోంది. దాంట్లో ఏమున్నాయంటే ఇటు డెస్ట్రాయర్స్, అంటే అటు ప్రయోగించే మిజైల్స్ని వాటిని ధ్వంసం చేయడమే కాదు, గాల్లో పేల్చేయడమే కాదు, ఇవి కూడా తిరిగి దాడి చేయగలవు. ప్రస్తుతం మిడ్టెరేనియన్కి మధ్యధరా సముద్రానికి సంబంధించి ఆ పరిస్థితులు మీరు చూస్తున్నారు. నేరుగా ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది.